ఓం ఓం गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం ఈరోజు ధనుర్మాసం ప్రత్యేకత తిరుప్పావై 26వ రోజు పాసురం చూద్దాం. ఈరోజు అమ్మవారు ఏ విధంగా మనకు చెప్తున్నారో చూద్దాం. మాలే మణివన్నా మార్గలి నీరాడువాన్ மேலையார் செய்யனகள் வேந்துவன கட்டியேல் க்னலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன் செங்கங்கள் போயிப்பாடுடையினவே சாலு பேரும் பறையே பல்லானி சைப்பாரே கோல விளக்கை கோடியே விதானமே ஆலி నిలయ్యాం అరులేలోరెంబావాయ్. ఈ భావం యొక్క ఈ పాసురం యొక్క భావాన్ని చూద్దాం. ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమంటి శరీరము కలవాడా, ఓ వటపత్ర సాయి, మార్గశీర్ష మాస స్నానము చేయగా వచ్చాము. మా పూర్వులున్ను ఈ స్నాన వ్రతాన్ని ఆచరించియున్నారు. ఈ వ్రతానికి అవసరమగు పరికరములను నిన్నర్థింపగా వచ్చాము. దయచేసి ఆలకింపుము. భూమండలమంతయు వణుకు కలిగించునట్లు ధ్వనించే పాల వంటి తెల్లనైన శంఖములు సరిగా నీ పాంచజన్యము వంటివి కావలెను. అతి పెద్దవైన పర వంటి వాద్యములు కావలెను. మృదు మధురమైన కంఠములతో మంగళగానాలను పాడే భాగవతులను కావాలి. వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళదీపము కావాలి. వ్రాత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి. లోకాలన్నింటినీ నీ చురుబొజ్జలో దాచుకొని ఒక లేత మర్రియాకు మీద పరుండిన నీకు చేతకానిదేమున్నది స్వామి? కరుణించి మా వ్రతము సాంగోపాంగముగా పూర్తియగునట్లు మంగళ శాసనము చేసి వీనిని ప్రసాదింపుము. ఉపాయము ఫలము రెండును భగవానుడే అని నమ్మిన గోపికలు వానిని స్తుతించి కీర్తించి ప్రసన్నుణ్ణి చేసుకొన్నారు. రేపల్లెలోని పెద్దల కోరిక మేరకు ఈ మార్గశీర్ష వ్రతాన్ని వర్షాలు కురియటం కోసమే గోపికలు చేస్తున్నారు. పెద్దలకు ప్రతిఫలం వర్షాలు కురియటం, కానీ గోపికల వ్రతఫలం మాత్రం శ్రీకృష్ణ సమాగమమే. మార్గశీర్ష స్నానమనగా నిరంతర శ్రీకృష్ణ సంశ్లేష ఆనందంలో మునకలు వేయటమే అని అర్థం. ఇలా చేసే ఈ వ్రతానికి కావలసిన పరికరాలను గోపికలు ఈ పాసురంలో కోరుతున్నారు. ఈరోజు మన వాళ్ళంతా శ్రీకృష్ణుడి సామర్థ్యాన్ని తెలుపుతూ వారికి కావలసిన వ్రత పరికరాలను సమకూర్చుకుంటున్నారు. తిరుప్పావైలో ఆండాల్ తల్లి ప్రమాణాలను తెలుపుతూ వ్రతాన్ని ఆచరించింది. అందులో మొదటగా చెయ్యాదన చెయ్యోం, మన పూర్వులు చేయనివి చెయ్యకూడదు. ఈ మధ్యకాలంలో మనం సౌకర్యాలకని తెచ్చిపెట్టుకున్నవి మన ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తున్నాయో అనుభవిస్తున్న వారికి తెలుసు. ఇది వరకు ఇవన్నీ లేని నాడు హాయిగా బ్రతికేవారు మన పూర్వులు. సౌకర్యం కోసం భౌతికమైనవి చెయ్యవచ్చు, అవి మన స్వరూపాన్ని పాడు చెయ్యనంత వరకు మాత్రమే. ఇది గుర్తుంచుకోవాలి. ఆత్మోజ్జీవన కోసం మాత్రం మన పూర్వులు ఆచరించినవి మేం మాత్రం ఆచరించం అని చెప్పింది ఆండాల్ తల్లి. ఆపై మేలయ్యార్ సేయవనగల్, ఏవి మన పూర్వులు ఆచరించారో మన శ్రేయస్సు కోసం అవే ఆచరించాలి. మనం చేసేప్పుడు ఎదుటివారు ఏమైనా అంటే లేదా అడ్డుపడినా వారిని ఎదురు చెప్పకుండా నానే తాన్ ఐడగా, నేనే అంగీకరిస్తా అంటూ వినయంతో లక్ష్యం వైపు చెదరని స్థితిని అర్జించటం. ఈ 3 సూత్రాలతో ఆచరించింది ఆండాల్ తల్లి. ఈరోజు ఆండాల్ తల్లి మేలయ్యార్ సేయవనగల్ సూత్రాన్ని చెబుతుంది. పెద్దలు అన్నప్పుడు కొన్ని అనాచారాలు కూడా ఉండి ఉండవచ్చు. అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణయోగ్యం కాకపోవచ్చు. వేదంలో ఇవి
తగును, ఇవి తగవు అనే నిర్ణయం చేయబడి ఉంది. వీటికి విరుద్ధంగా లేని ఆచరణని మనం స్వీకరించవచ్చు. ఇది ఒక నిరూపణ. స్వామిలోని ప్రేమను కనిపెట్టి మాలే మణివన్నా, ఓ మణిమాణిక్యమా అంటూ పిలుస్తున్నారు. అయితే తన ప్రేమను కనిపెట్టేస్తారు. ఇక ఎక్కడ లొంగాల్సి వస్తుందేమోనని, స్వామి నాకు ఈ పేరు ఏం కొత్త కాదు, మా అమ్మ యశోదమ్మ కూడా ఇలాగే పిలిచేది, అసలు మీరెందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు స్వామి. మార్గరినిరాడువాన్, మార్గశీర్ష స్నానం చేయటానికి మేం వచ్చామయ్యా అని చెప్పారు. అయితే ఎవరు చెబితే చేస్తున్నారు అని అడిగాడు స్వామి. మేలయ్యార్ సేవనగల్ వేండువనా, మా పెద్దలు ఆచరించినది కాబట్టి మేం కూడా చేస్తున్నాం అని చెప్పారు. దృఢమైన ప్రమాణం పట్టుకున్నారు. అందులోనూ గోపికలు ఆచరించినది కదా, ఇక ప్రశ్నే లేదు. స్వామికి చాలా సంతోషం వేసింది. తన ఆర్తితో వీళ్ళనంతా అట్టే చూస్తూ ఉండిపోయారు. కేటీఎల్ వినపడుతుందా, మేం అడిగినది అని అడిగారు. అయితే మీకు ఏం కావాలో ఒక్కొక్కటి చెప్పండి అని అడిగారు స్వామి. వీళ్ళు ఒక్కొక్కటి చెప్పటం ప్రారంభించారు. జ్ఞాలైతాయ్ ఎల్లాం, భూమినంతా నడుంగా వణికించేట్లుగా మురల్వన ధ్వని చేసేటి పాలన్నవన్నత్తు, పాలవలే తెల్లగా స్వచ్ఛమైన కాంతి కలిగిన ఉన్ పాంచజన్యమే పోల్వనా, నీ పాంచజన్యాన్ని పోలిన శంగంగల్, శంఖాలు కావాలి అని అడిగారు. నీ పాంచజన్యాన్ని పోలిన అని చెబుతున్నారు ఎందుకంటే భగవంతునికి శంఖం, చక్రం, ఈ అసాధారణ ఆయుధాలు ఉంటాయి కదా. ఈ మధ్య కాలంలో ఎవరికి పడితే వారికి పెట్టేస్తున్నారు. అది చాలా తప్పు. శ్రీకృష్ణుడికి సన్నిహితుడుగా ఉండేవాడు శ్రీమాలికుడు. అయితే శ్రీకృష్ణుడి పేరు చెప్పుకొని కొంచెం అల్లరి చిల్లరిగా చేసేవాడు. కొంతకాలం అయ్యాక కృష్ణ, నీ వద్దనున్న సుదర్శన చక్రం కావాలయ్యా అని అడిగాడట. ఇది ఇతరులకు లొంగి ఉండదు అని చెప్పి చూశాడు. ఇక వినకపోయేసరికి ఇచ్చాడు. పాపం, తనకు తెలియకుండానే తన తలను నరుక్కున్నాడు శ్రీమాలికుడు. శ్రీ వెంకటాచలపతి చరిత్రలో ఒక కథ ఉంది. తిరుమల కొండపై కుమారస్వామి తపస్సును అనుగ్రహించటానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమశివుడు కూడా వేంచేశారు. అయితే పరమశివుడికి శ్రీనివాసుడికి ఏర్పడ్డ మైత్రితో పరమశివుడు అడిగాడట, స్వామి నేను ఈ కొండపై ఉంటాను అని. అయితే స్వామి, ఈ ఆదిశేషుడిపై నీవు ఉండతగవు అని ఆదిశేషుడి తోకస్థానం కపిలతీర్థం వద్దకు పంపివేశాడు. అయితే ఆ చక్రాన్ని ఒకసారి అడిగి చూశాడట. ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదు, ఎవ్వరి మాట వినవు అని చెప్పాడట. శంఖు చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమే. ఆనాడు యుద్ధరంగంలో ఊదినప్పుడు పాండవులకు ఆనందం వేసింది. కానీ ధృతరాష్ట్ర సంతానానికి గుండెలు పగిలిపోయాయి. ఆ పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అని అడుగుతున్నారు. సాయుధ్యానికి కాంక్షించినప్పుడు భగవంతుడి సాన్నిహిత్యం కావాలి కదా, అందుకే మొట్టమొదట ప్రణవార్థం ప్రకాశించవలనని కోరుతున్నారు. శంఖాన్ని మన వాళ్ళు ఓంకారంతో పోలుస్తుంటారు. ఆ ఓంకారం ఎలా ఉంటుంది అంటే దాన్ని అనుష్ఠించినప్పుడు మన దైవ ఈ శరీరమనే భూమి ఒక్కసారిగా వణుకుతుంది. ఇందులో ఉండే అపార్థములు తొలగుతాయి, జ్ఞానం ప్రకాశిస్తుంది. ఓంకారం ఏం చెబుతుందంటే అకారమైన పరమాత్మకే మకారమైన నేను చెందిన వాణ్ణిగా అన్ని అవస్థలయందు వాడి సేవ చేయవలే. ఇదే శేషత్వాన్ని తెలుపుతుంది. తన పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అడుగుతున్నారు. ఇది ఇవ్వటం కష్టం అని అనుకున్నాడు స్వామి. సరేలే, ఇంకా ఏమేమి కావాలో ఒకేసారి చెప్పండి అని కృష్ణుడు అడిగాడు. మాకు ఇంకా పోయప్పాడు డయ్యనవే సాలప్పురం పరయ్యే, శక్తివంతమైన చాలా పెద్ద వాయిద్యం కావాలి. ఇంకా పల్లాండి సైపారే,
పల్లాండు పాడేవారు కావాలి. ఇంకా కోల విలక్కే ఆరని నిలువు దీపం కావాలి. గోష్ఠితో వెళ్ళేటప్పుడు మంగళకరంగా ఒక దీపం ఉండాలి కదా, అందుకు. ఇంకా మేం ఉన్నట్లు తెలిసేలా కొడియే ధ్వజం కావాలి. ఇంకా వితానమే మంచు పడకుండా గొడుగు కావాలి అని అడిగారు. మీరు అడిగినవి ఒక్కోటి ఇవ్వటం కష్టం అని చెప్పేశాడు శ్రీకృష్ణుడు. ఏమయ్యా, నీవెవరివో మాకు తెలియదని అనుకున్నావా? అలిన్ ఇలయ్యాయ్, అన్ని లోకాలను నీ పొట్టలో పెట్టుకొని అప్పుడప్పుడే వికసించిన వటతలంపై శయనించగలిగావు. తిరిగి ఇన్ని లోకాలను బయటికి తేగలిగావు. మేం అడిగినవి ఇవ్వలేవా? నీ సామర్థ్యం ఏంటో మాకు తెలుసులే. నీవు అనుకుంటే జరగనిది లేదు, నీవు వద్దు అనుకుంటే జరిగేది ఏమీ లేదు. అంతా ఎరుల్ నీ దయ అని స్వామిని కోరారు. ఇక వీళ్లకు ఇవ్వక తప్పదు అని ఇది వరకు ఊర్లో కోవెలలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడు. తన దగ్గర ఉన్న కొంబబూర ఒకటి ఇచ్చాడు. స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్ళు ఆనందించారు. ఇక వాయిద్యం తను వెన్న తిన్నప్పుడే చేసే ఘటనృత్యం, అప్పుడు వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు. ఇక పల్లాండుకు రాబోయే కాలంలో రామానుజ సంపర్కంచే ఏర్పడే భక్తగోష్ఠికి మంగళం పాడిన నమ్మల్వార్ను పంపాడు. ఇక ఆరని దీపం అడిగారు కదా, అమ్మను వీళ్లతో పంపాడు. ఇక ధ్వజానికి గుర్తుగా గరుత్మంతుణ్ణి పంపారు. గొడుగుగా ఆదిశేషుడు వెళ్ళాడు కనుక తాను ధరించి విడిచిన శేషవస్త్రం ఒకటి ఇచ్చాడు. స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్లకు అదే చాలు. ఇది ఈనాటి పాసురం యొక్క భావం. ఎంత చక్కగా అమ్మవారు ఏమేం కావాలో తను అడిగారు. స్వామి కూడా తను వాడినవి, తన దగ్గర ఉన్న వస్తువులనే అమ్మవారికి కూడా ఇచ్చారంట. అలాగే మనం కూడా మనసారా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిద్దాం, ఆయన కృపకు పాత్రులవుదాం. జై శ్రీమన్నారాయణ. ఓం ఆండాల్ తిరువడిగలియే శరణం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. స్వస్తి.